90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం గంప నాగేశ్వర గారు. చాలామంది ప్లాట్ కొనండి, లేదు అని అంటే ప్లాట్ అన్నా కొనండి, ఫ్లాట్ అన్నా కొనండి, భూమి అన్నా కొనండి, ఫలానా చోట ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అని అంటే, లేదండి మాకు వాటి మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, హౌసింగ్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేసేంత లేదు, మేము ఎక్కడో బ్యాంక్లో డిపాజిట్ చేసుకుందాం అనుకుంటున్నాం, లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము, లేదంటే వేరే చోట దీని మీద ఇన్వెస్ట్ చేయాలి, థింగ్స్ మీద. కొంతమంది కొన్ని జనరల్ ప్రాపర్టీస్ అంటే మెటీరియలిస్టిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు తప్ప, రియల్ ఎస్టేట్లో చాలామంది మేము సేల్ చేద్దాం అనుకున్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించినటువంటి క్లయింట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా హ్యాండిల్ చేసి అదే ఖచ్చితంగా కొనేలా చేయాలి అని అంటే ఎలా? ఇంపార్టెంట్ టిప్ చెప్పేసేస్తున్నాను మిత్రులారా, వినండి. ఎస్, ఆబ్జెక్షన్ హ్యాండిల్ ఎలా చేయాలి. ఏది కూడా ఈజీగా అమ్ముడు పోదండి. మీరు బంగారం అమ్మాలన్నా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, ఒక గుండు బాసు చెప్తా ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే బంగారం అమ్మాలన్నా చెప్పాలి. బంగారంకి అమ్మడం ఏందండి, బంగారం పోయి కొనుక్కోవచ్చు కదా. పెద్ద పెద్ద సంస్థలు ఇన్సూరెన్స్ అమ్ముతూ ఉంటాయి, వాళ్ళు కూడా యాడ్స్ ఇస్తున్నారు. ఎందుకు? పెద్ద సంస్థ కదా, వచ్చి కొనుక్కోవచ్చు కదా. ఏదన్నా మంచి చెప్పాలంటే ఈజీ కాదు, చెడు చెప్పడం చాలా ఈజీ. మంచి చెప్పాలంటే చాలా ఈజీ కాదండి. అందుకని చెప్తున్నావు, మంచి మైకులు చెప్పాలి, చెడు చెవులు చెప్పాలి. అది మంచి మైకులు చెప్పాలంటే 10 మందిని కలవాలి. అది కలిసిన తర్వాత మీరు చెప్పినట్టుగా నాకు వద్దండి, ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలి, అది కొనాలి, ఇది ఓకే, యూ పర్చేజ్. అందుకని ఒక పవర్ఫుల్ ఎకనామిక్లో ఒక సూత్రం ఉందండి, ఎకానమీలో, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, కీప్ ఇన్ డిఫరెంట్. ఓకే, అప్పుడే ట్రేలో ఉందనుకోండి పగిలిపోవు, అన్నీ వదిలేస్తాను పగిలిపోతాయి. అక్కడే బంగారం, అక్కడే వెండి, అక్కడే అన్నీ. అట్లా కాదండి, బంగారం కొనండి, ఫ్రిడ్జ్ కొనండి, టీవీ కొనండి, ప్లాట్ కొనండి. ఇవి ఫ్రిడ్జు 5 ఏళ్ళ తర్వాత దాని వాల్యూ 0 అవుతుంది, 10 ఏళ్ళ తర్వాత 0 అవుతుంది. ఓ కారు కొన్నారనుకోండి, 13 లక్షలు 20 లక్షలు కారు కొన్నారనుకోండి, 5 ఏళ్ళ తర్వాత సగం అవుతుంది. 5 ఏళ్ళు ఏంటండి, షోరూమ్కి వెళ్ళి దింపండి, నంబర్ రాగానే పడిపోతుంది. షోరూమ్కి వెళ్ళి బయటకు రాగానే నంబర్ రాగానే మీ కార్ రేటు 20% తగ్గిపోతుంది. చూడండి, కారు కొనదని కొనండి. ఓకే, ఏదైనా సరే. అందుకోసమే ఏం చెప్పొచ్చు అంటే, ల్యాండ్ కొన్నామనుకోండి, ఇంతవరకు నాకు చెప్పండి, ప్లాట్స్ కొన్నవాళ్ళు, ఓకే, అపార్ట్మెంట్స్ కొన్నవాళ్ళు రేట్ తగ్గిందా? రోజు కింద పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది. అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో అయితే, ల్యాండ్లో అయితే అలా పెరుగుతూ ఉంది జనాభా కాబట్టి అలా పెరుగుతూ ఉంటుంది రేట్ ఎప్పుడు కూడా. ఏ రేటుతో చూసినా సరే నీ బ్యాంక్ వడ్డీ కంటే, నీ మ్యూచువల్ ఫండ్స్ కంటే అన్నిటికంటే ఎక్కువ వస్తుంది ఇక్కడ. అది మనం కన్విన్స్ చేసి చెప్పగలగాలి. చెప్పాలంటే ఏం తెలుసా, నువ్వు నమ్మింది వేరే వాళ్ళు నమ్మాలి బాస్. అంటే ఫస్ట్ నువ్వు కొనాలి. నువ్వు కొన్న తర్వాత అంటే డబ్బులు ఉంటాయి చెప్తున్నావు. సో మీరు కొన్నది వాళ్ళకి చూపించే డాక్యుమెంట్, దే విల్ బిలీవ్ యూ, నెంబర్ 1. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎలా ఉండే పవర్ఫుల్ మార్కెటింగ్ ఏం తెలుసా, టీవీ మార్కెటింగ్ కూడా కాదు. టీవీతో వచ్చింది పవర్ఫుల్ మార్కెటింగ్ అయితే కావచ్చు, న్యూస్ పేపర్ అయితే చదవడం మానేశారు జనం. ఓకే, సోషల్ మీడియా బాగానే ఉంది, బోల్డ్ అని ఛానల్స్ అయిపోయినాయి. ఓకే, ఎవరు చేసుకుంటున్నారు. పవర్ఫుల్ మార్కెటింగ్ తెలుసా, మౌత్ పబ్లిసిటీ అండి. నేను వెళ్ళొచ్చాను, నువ్వు వెళ్ళు, నేను కొన్నాను, నువ్వు కొను, పవర్ఫుల్ అండి. 1 సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ 100 కస్టమర్స్ ఇన్ 1 year. ఒక్క కస్టమర్ సాటిస్ఫై అయితే 10 మందిని తీసుకొస్తానండి. అది ఎలా? అది మీరు చేయాలి, అది మీరు మాట్లాడగలగాలి, వాళ్ళతో కంటాక్ట్ చేయగలగాలి, వాళ్ళ బర్త్డే తీసుకోవాలి, వాళ్ళ మ్యారేజ్ తీసుకోవాలి, వాళ్ళతో టచ్లో ఉండాలి, పండగ గ్రీటింగ్ పంపాలి. ఎప్పుడు తొందరపడొద్దండి. ఈ మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ యజమానితో మాట్లాడుతున్నప్పుడు భలే జరిగిందండి ఒక సంభాషణ. అతని దగ్గర ఒక టాప్ ఉన్నాడండి. ఆయన టాప్ అంటే వారంకు 78 lakhs సంపాదిస్తుంటాడు. అతను నా త్రూ పరిచయం అనుకుంటా కంపెనీకి. అన్న ఒక మంచి విషయం జరిగింది అన్నాడు. అదే ఏమైంది చెప్పన్న? ఏం లేదన్నావు, నేను మొన్న వెళ్ళగానే ఒక అతను ప్లాట్ తీసుకున్నానా, ఏమన్నాడు తెలుసా కొన్నతను, బాబు నువ్వు రాకముందు నా దగ్గర 100 మంది తిరిగారు, 100 మంది దగ్గర నేను కొనలే, నీ శుభముహూర్తము, నీ ముహూర్తం బాగుంది, ఈరోజు నీ గడియ బాగుంది, నువ్వు లేచిన ఎవరు మొహం చూసావో, ఈరోజు నేను కొంటున్నాను, ఎంత రేటో చెప్పు, సంతకం పెట్టి చెక్ ఇచ్చేశాడు సార్, హ్యాపీ ఉంది సార్ అన్నాడు. అసలు సీక్రెట్ చెప్పన్నా, అసలు సీక్రెట్ అంటే 100 మంది వెళ్ళారు కదా, ఆ 100 సార్లు వెళ్ళింది ఈయననే. అంటే 100 సార్లు వెళ్తే ఒకసారి అమ్ముడు మీద ఒకసారి కావాలంటే, అంటే దాని అర్థమైంది 100 సార్లు అతనికి ఎవరో వచ్చారు కదా, ఏ టైంలో ఎవరు మైండ్ మారుతో నీకేం తెలుసు బాస్.
డబ్బు ఉండి కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతారు కొంతమంది, భయపడుతూ ఉంటారు. దాన్ని మనం జాగ్రత్తగా చెప్పగలగాలి, రైట్? దాని తర్వాత మీరు దాని బెనిఫిట్ చెప్పగలగాలి, అక్కడ ఎలా ఉందో చెప్పగలగాలి. ఎక్కడ కొన్నా ఎక్కడ అమ్మినా నా యొక్క స్ట్రాంగ్ రికమెండేషన్ టు మై డియర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్, అడ్వైజర్స్, ఏజెంట్స్, బిజినెస్ పార్ట్నర్స్, మీ ల్యాండ్ ఎక్కడైతే చేస్తున్నారో ఫస్ట్ పేపర్స్ కరెక్ట్ చూడండి బాస్, లీగల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ చూడండి, లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ చూడండి. ఎందుకంటే రేపు అమ్మిన తర్వాత ఇతను అమ్ముకొని వెళ్ళిపోవచ్చు, ఆ ఓనర్ ఎవరు దాన్ని వెంచర్ ఇస్తాడు, నీ పట్టుకుని నేనే పట్టుకుంటారు కస్టమర్. సరిగ్గా చూడండి. రెండోది, అక్కడ రోడ్స్ ఉన్నాయా, మినిమం సీసీ రోడ్స్ ఉండాలండి, ఉన్నాయా? ఎందుకంటే తార్ రోడ్డు 2 వర్షాలకి ఎగిరిపోతుంది. ఏ ఇల్లు అయినా 5 ఏళ్ళలో కట్టుకోరండి ఎవరు కూడా, ఇక్కడగానే 5 ఏళ్ళు 5 ఏళ్ళు 2 వర్షాలకి ఎగిరిపోతుంది. అక్కడ మొక్కలు ఉన్నాయా, డ్రైనేజ్ వ్యవస్థ ఉందా, యాజ్ పర్ రెరా నామ్స్ ప్రకారం కరెక్ట్ ఉందా, యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం కరెక్ట్ ఉందా, ఇవన్నీ మీరు సాటిస్ఫై అయిన దానికే తీసుకెళ్ళండి కస్టమర్ను. కస్టమర్ తీసుకెళ్తేప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లో కూర్చుంటారండి, వెళ్తూ ఉంటారు, అన్న ఇప్పుడు ఈ పార్టీ వస్తుందా ఆ పార్టీ వస్తుందా, మీరు ఏదో పార్టీ గురించి చెప్తారు, నేను ఇప్పుడు చెప్తే బాగుండు కదా ఏదో పార్టీ, ఇతను ఆ పార్టీకి సంబంధించేవాడు, కారు దిగు అంటాడు. మాట్లాడదు. ఏం మాట్లాడాలి, మీరు తీసుకెళ్ళిన సందర్భం ఏంది, అదే దాని గురించే మాట్లాడండి. అక్కడ ఏరియా గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. సినిమాల గురించి అలాంటి గురించి మాట్లాడకుండా ఫోకస్గా ఉండాలి. వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి, ఉన్నది చెప్పాలి. రాంగ్ అస్సలు చెప్పొద్దండి. రాంగ్ ఒకసారి చెప్పారా అతనే కాదు ఇంకా 10 మందిని ఆపేస్తారు మీ దగ్గర రావడం. కాబట్టి దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో యూ డూ ది బిజినెస్, ఎక్స్ట్రాడనరీ బిజినెస్ చేయొచ్చండి, చక్కని బిజినెస్ చేయొచ్చు. వందలాది టిప్స్ ఉన్నాయి. 35 ఏళ్ళ 7 నెలల అనుభవం ఉంది. వందలాది మంది కరోడ్పతిలుగా, వందలాది మంది 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఇలా ఉన్నారండి నా దగ్గర. అంటే ఐ డోంట్ డూ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్, నేను చేయను, ఐఎమ్ ఓన్లీ కోచ్. మీరు అనొచ్చు గంప గారు మీరు అందరు చెప్తారు మీరెంత సంపాదించారు. సింపుల్ చెప్పాలా, సచిన్ టెండూల్కర్ వారి కోచ్ పేరు చెప్పండి, కింద టైప్ చేయండి చూద్దాం. సచిన్ టెండూల్కర్ వారి కోచ్ పేరు నేర్పించారు కదా, సచిన్ టెండూల్కర్కు నేర్పించింది రమాకాంత్ అచ్లేకర్. ఓకే, రమాకాంత్ అచ్లేకర్ పేరు నేను చెప్తే కానీ చాలామంది తెలియదు మీకు, కానీ సచిన్ టెండూల్కర్ పేరు అందరూ తెలుసండి. ఎప్పుడు కూడా ఆట నేర్పించిన వాడు అక్కడే ఉంటాడు, ఆట నేర్చుకున్నవాడు ఎక్కడో వెళ్తాడు. నేను ద్రోణుడు రోల్ వేస్తున్నాను. ద్రోణుడు అర్జునుడు గెలిచాడు, ద్రోణుడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు. నేర్పించిన వాడు గెలిచాడు, నేర్చిన వాడు గెలిచాడా? నేర్చిన వాడు గెలిచాడు, నేర్పించిన వాడు గెలలేదు. కానీ నేను బాగానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని శ్రీమంతులుగా, మిమ్మల్ని కరోడ్పతులుగా, మిమ్మల్ని అద్భుతంగా తయారు చేసే పూచి నేను సలహాలు ఇస్తానండి, మీరు చేయబట్టుకొని నడిపించలేను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ దట్ డిజైర్, ఇఫ్ యూ హ్యావ్ దట్ విల్, జాయిన్, లైఫ్ విల్ బి చేంజ్డ్ బాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.